హాయ్ అండి. దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ ఖ్యాతి కనెక్ట్స్. మీ పేరు? నా పేరు వెంకటేష్. ఓకే. ప్రస్తుతం ఉగ్రదాడి గురించి హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ ఉగ్రదాడి గురించి మీకు తెలియగానే, కాశ్మీర్ ఉగ్రదాడి గురించి మీకు తెలియగానే మీకెలా అనిపిచ్చింది? వెంటనే జస్ట్ రియాక్ట్ అవ్వటం ఏందంటే, మనసు చాలా బాధపడింది. ఎందుకంటే ఇది కొత్త కాదు. ఇంతకుముందు జరిగినాయి, ఇట్లా జరిగినాయి. సీఆర్‌పీఎఫ్ వాళ్ళని చంపడం ఇయన్నీ జరిగినాయి. మనం ఇలా ఉపేక్షిస్తే ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ దేశానికి అంతర్గత భద్రత, మెయిన్ ఇంటర్నల్ సెక్యూరిటీ లేకుండా పోయింది మెయిన్. ఇప్పుడు చేసింది పాకిస్తాన్ సపోర్ట్‌తో జరిగింది. ఇంటర్నల్ సపోర్ట్ కూడా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి వెంటనే బాధపడ్డాము. బాధపడి ఏదో ఉద్రేకంగా పాకిస్తాన్ మీద అటాక్ చేద్దామని అనిపించలేదు. చేయించాలని అనిపించలేదు. లేకపోతే చేయమని సపోర్ట్ చేద్దామని కూడా అనిపించలేదు. కానీ యాక్షన్ తీసుకోవాలి, సివియర్ యాక్షన్. వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలని చెప్పేసి అనిపించింది. చాలా బాధపడ్డాం. ఎందుకంటే అది కమ్యూనల్ కింద మతం చూసి ఏదో ప్యాంట్లు ఇప్పించి చేయటం అనేది చాలా బాధ కలిగించింది. అంటే వాళ్ళు అడిగారట, మీరు హిందువా, ముస్లిమా అని చెప్పేసి. అందుకే మతం అని చెప్పాను నేను, ఇంకా విడిగా చెప్పకుండా. ఇప్పుడు మన ఇండియన్స్ నేషనాలిటీ కదా, మనం ఇండియన్స్. ఇండియాలో ఉన్న ప్రతివాడు ఇండియన్నే. అందరూ కూడా దేశాన్ని సపోర్ట్ చేయాలి. అంతేకాని ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశంలో జీవిస్తూ, ఇక్కడ వనరులు అనుభవిస్తూ వేరే దేశం సపోర్ట్ చేయడం ఎవరికి ఉండకూడదు కదా. మన మతం ఏదైనప్పటికీ కూడా మన ఇప్పుడు ఇంటిగ్రిటీ ముఖ్యం కదా మెయిన్. ఇప్పుడు వాడొచ్చి మొన్న చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ వాఘా బార్డర్లో వాళ్ళే అలౌ చేయలేదు ముందు. ఈరోజు ఇప్పుడు చేశారు. సో అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తున్న చాలా జెన్యూన్ అనిపించింది. ఈ దేశంలో ఏ రాష్ట్రమైనప్పటికీ కూడా ఈ జాతీయ భద్రత విషయంలో కూడా రాజీ పడకూడదు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చారు, అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. అది మాకు చాలా బాధ కలిగించింది. ఇండియా పాకిస్తాన్ వార్ జరగబోతుందని అందరు అనుకుంటున్నారు. ఒకవేళ జరిగితే ఏ దేశం గెలిచే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా నేను కూడా జరుగుతుంది అని అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా మన యాక్చువల్గా చాణక్యుడు చెప్పింది ఏంటి? సామ, దాన, భేద, దండోపాయాలు. వాటిని ప్రయోగించాలి ముందు. మనం ఆల్రెడీ సామ, దానం కూడా అయిపోయింది, భేదం కూడా అయిపోయింది. అంటే తాలిబాన్స్ వీళ్ళందరూ కూడా మన సపోర్టే వచ్చారు. ఇప్పుడు అది భేదంలోకి వస్తుంది. దండోపాయాలకి ఇంకా కొంచెం టైం ఉంది. ఎందుకంటే మనం అన్ని చూసుకోవాలి పరిస్థితులు. అప్పుడు ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళకి తెలియదు, చేశారు, ప్లాన్ ప్రకారం చేశారు. ఇప్పుడు చెయ్యాలి అంటే వాళ్ళు ఎలర్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి పడేశారు. ఎక్కడికి? సిటీస్లో షిఫ్ట్ చేశారు, జనావాసాల్లో మన వాళ్ళు స్ట్రైక్ చేయలేరు. చేస్తే ఎందుకంటే సామాన్య ప్రజలు దెబ్బతింటారు. కాబట్టి అది జరగదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదో అనేది అది అప్రస్తుతం. ఒకవేళ జరిగితే ఇండియానే గెలుస్తుంది. ఎందుకు అంటే 1947లో అక్టోబర్ 24 మహారాజా హరి సింగ్ జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తానని చెప్పేసి లెటర్ ఆఫ్ ఎనెక్జర్ రాసి ఇచ్చాడు మనకి. అంటే పూర్తి హక్కులు మనకే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ దురాక్రమణ చేసి కొంత భాగాన్ని ఆక్రమించింది. కానీ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, కృష్ణమేనన్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు. వాళ్ళు చేసింది ఏంటి అంటే, ఆల్రెడీ మన సైన్యం ఇంకా ముందు లాహోర్ వరకు పోయినప్పుడు కూడా వీళ్ళు ఐక్యరాజ్య సమితికి వెళ్ళడం అవసరం లేదు అక్కడ. ఎందుకంటే మహారాజా హరి సింగ్ మనకి రాసిచ్చాడు. అప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళడం వల్ల ఇప్పటికీ కూడా అది ఆ సమస్య అలా నలుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా 1962 చైనా వార్లో కావచ్చు, లేకుంటే 1965 ఈ పాకిస్తాన్ వార్లో కావచ్చు, మనకి అప్పుడు మన రక్షణ వ్యవస్థ ఇంత బలంగా లేదు. అయినప్పుడు కూడా మనమే గెలిచాం. ఇది పాకిస్తాన్ వార్లో. చైనా వార్లో మనం ఓడిపోయాం. ఎందుకంటే అప్పుడు నాయకులు మనల్ని పట్టించుకోకుండా ఆ టైంలో కూడా విదేశాలకి విహారానికి వెళ్ళారు తప్ప ఈ దేశం గురించి పట్టించుకోలేదు. భద్రత విషయంలో రాజీ లేదు. జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు? గట్టిగా మనకెందుకు, వదిలేయండి అని చెప్పేసి అన్నాడు. ఆ టైంలో మన సైన్యం చాలా సాహసోపేతంగా పోరాడింది. కనీసం కాళ్ళకి షూస్ లేవు, సరైన జాకెట్స్ కానీ ఏమైనా ఆయుధాలు లేవు, ఏమీ లేవు. అయినప్పుడు కూడా ఒక్కొక్క సోల్జర్ కూడా 100 మంది చైనీస్ని అటాక్ చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేశారు. ఓడిపోయాం. కానీ 1970 వార్లో మనం అఖండ విజయం సాధించాం. అప్పటికి మనం జస్ట్ ఇంప్రూవ్ అయ్యాం. అప్పటికి అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఈవెన్ చైనా కావచ్చు, మనకి ఏనిస్ట్గా పనిచేస్తుంది. ఓన్లీ రష్యా మన సపోర్ట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా మనం గెలిచాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం సినారియో మారిపోయింది. మారిపోవడం వల్ల ఏమైంది? అంతర్జాతీయంగా మనకు మద్దతు ఉంది. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా, సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్లస్ మన సైనిక బలగం చాలా మంచి స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి. మనకి రఫేల్స్ ఉన్నాయి. రఫేల్స్ గేమ్ చేంజర్. తర్వాత మనకున్న నేవీ కావచ్చు, మనకి నేవల్ ఫ్లీట్స్ 2 ఉన్నాయి. ఆల్రెడీ మనం మోహరించి ఉంచాం. సో అన్ని విషయాల్లో కూడా మనం చాలా బలంగా ఉన్నాం. కాబట్టి మనమే గెలుస్తాం. థ్యాంక్ యూ అండి.